ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మీ తరఫున తప్పకుండా ఇచ్చాలని చెప్పి మీరు మద్దతు చేయాలని చెప్పి అందరూ కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఎన్నో ఆశలతోని కోటి ఆశలతోని ముఖ్యమంత్రి అయిన ఉద్దేశంతో 32,000 మెజార్టీతో ఈ గ్రామాల ప్రజలందరూ గెలిపించడం జరిగింది. మరి తల్లి అరుణమ్మ మారునమ్మ తల్లి అరుణమ్మ మా భూముల బాధలు అమ్మ మా భూమి బాధ తీసే తల్లివి నీవమ్మ దుర్గమాతలకు వచ్చి నావమ్మ మా బాధ తీర్చి పెట్టి నీవు పోవమ్మా. రైతు భరోసా 15,000 ఇస్తాను. వచ్చిందా? రైతు కూలీలకు భూమి లేనోళ్లకు కౌలు వేసుకుంటారు కదా, వాళ్ళకేం చెప్పే రైతు వాళ్ళకు కూడా రైతులకు భరోసా లెక్కనే వాళ్ళకు కూడా 15,000 ఇస్తారు. రైతు కూలీలు అంటే భూమి లేకుండా కూలి పోతారు, వాళ్ళకు 12,000 ఇస్తాను. మరి ఆడపిల్ల పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం అని ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళకు స్త్రీకి ప్రతి పెళ్ళైన అమ్మకు 2,500 నెలకిస్తాను. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. డిగ్రీ చేసే పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాను. డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పై చదువులకు పోయేటోళ్లకు బ్యాంకులో ఎలాంటి గ్యారంటీ లేకుండా 5,00,000 రూపాయలు ఇప్పిస్తాను పై చదువులకు. ఈరోజు ఎన్నో మాటలు చెప్తే ఓట్లేసింది. ఇంకా ఇప్పుడు ఏం చెప్తారు? ఇంకా రోజుకోటి చెప్తానే ఉంటారు. ఈరోజు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు తెలుసా? మన రేవంత్ రెడ్డి గారు ఇట్లా పేదవాళ్ళ ఇళ్ళన్నీ ఆడ కూలగొడుతున్నారు. హైడ్రా అని హైదరాబాద్ లో మొత్తం హడలెక్కిస్తున్నాడు అందరినీ. రాత్రి ఎవరు వస్తారో ఏ జేసీబీ వస్తుందో మా ఏళ్ళు కూలగొడతారు, నిద్రపోతలేరు పేదవాళ్ళు. ఎక్కడ ఉన్నా వాళ్ళు ఏమన్నాడు, మూసీ నదికి అంతా వాళ్ళు కట్టుకున్నారు, మూసీ నది పొడవుతా కట్టుకున్నారు, అవన్నీ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు. వాళ్ళే మీ 6 నెలల్లో కట్టిందా? 56 ఏళ్ళ నుంచి కట్టిన వాళ్ళు. మరి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడే కొత్తగా వచ్చలేదు కదా, అంతకుముందు కూడా ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు తీసిలేరు? అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళని ఎందుకు కట్టుకొని ఇచ్చిండ్రు? ఆడ పోయి రాత్రి పోయి తెల్లవైతే ఆదివారం, తెల్లవైతే శనివారం కోర్టు కూడా పోనీకలేదుగా. ఇంకా రాత్రి పోయినాము, మిషన్లు పెట్టాము, తొమ్మినాము, పోయిన పెద్ద పెద్ద కంపెనీల కాడికి పోయినాము, వాళ్ళని పోయి షెడ్లు కూర్చాము. వాళ్ళు కాళ్ళ ఏళ్ళ పడి అయా షెడ్డు కూలిస్తే దాని లోపల మిషనరీ అని తీసుకుంటామని కోట్ల రూపాయల విలువ చేసే మిషనరీ ఉంది. ఆ మిషనరీ అయినా బయట వేసుకుంటామంటే లేదా అట్టే తొక్కి ఇస్తాం. ఇట్లా వాళ్ళు ఎంతో అప్పులు చేసి బ్యాంకులలో తెచ్చుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టిందంటే 100,000 మంది పేదలు బతుకుతాం కదా. ఈరోజు అట్లా అంతా మొత్తం హైదరాబాద్ అంతా భయం ఏమందంటే, మీవి అక్రమంగా ఉన్న వాటిని కూలగొట్టద్దా, చెరువులో కట్టిన దాన్ని ఊకుంటారు. ఇన్నేళ్ళెందుకు కూకుంటారు? అందరు ఇంతకుముందు కట్టించిన వాళ్ళంతా వాళ్ళందరూ ఇదైనట్టు ఇదొకటే ఈ యొక్క హైదరాబాద్ తెలంగాణ మొత్తం శుద్ధి చేసినట్టు. మరి అందరూ చెప్తుంటే కొడంగల్ కూడా రేవంత్ రెడ్డి చెరువులో ఉంది ఇల్లని. అవునా? నిజమేనా? కొడంగల్ రేవంత్ రెడ్డి చెరువులోనే కట్టినాడు ఇల్లంది. రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూలగొడితే కూడా ఆయనకి ఏం నష్టం కాదు. ఆయన ఇల్లు కూడా కూలగొట్టుకుంటాడు. ఇప్పుడు నాదే కూలగొట్టుకున్నాయి అంటే నష్టమే జరగదు, ఆయన నష్టం ఏం జరగదు. ఎందుకంటే 1 కోటి 2 కోట్లు ఇల్లు కట్టింటే పోతే 2 కోట్లు పోతాయి. ఆయనకి ఏమైతే పోతాయి, ఏం కాదు. 100 కోట్లు పెట్టి మళ్ళీ కట్టుకునే శక్తి ఉంది అని పేదోడు అడిగిపోవాలి. పేదవాళ్ళు ఎక్కడ పోవాలి?
అందరు ఏదో అప్పో ఎన్నో బ్యాంక్ లోన్లో ఇల్లు తెచ్చుకొని ఏదో చేసుకుంటారు బతుకుదేరు కోసం, కానీ వాళ్ళు ఎక్కడ పోవాలి? సో ఇవన్నీ మానవత్వంతో ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఈరోజు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఎవరినో ఒక టార్గెట్ పెట్టుకొని ఎవరినో టార్గెట్ చేయడానికి, ఎవరినిలో కూలగొట్టడానికి, ఎవరిలో పదగొట్టడానికి, ఎవరిలో మొత్తం భూస్థాపితం చేయడానికి ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకొని డైరెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో కాబట్టి ఇట్లా పోదామని చెప్పి ఇట్లా పోతున్నారు అంతే. అంటే అట్లా చేసి రేపు పొద్దున నేను చాలా నీతి మంతుని, నేను చాలా కరెక్ట్ పని చేసినా చెప్పు, వాళ్ళ ఇల్లు ఉలగొట్టద్దా, వీళ్ళ ఇల్లు ఉలగొట్టద్దా, వాళ్ళ చెరువులో ఉంది, వీళ్ళ చెరువులో ఉంది. గ్రామాల రైతులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క విన్నపం, యువకులు చాలా మంది యువకులు ఉన్నారు, ఈ పోరాటంలో వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈరోజు మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయిండ్రు, ఆ భూములు పోతే మా భవిష్యత్తు లేకుండా పోతుందని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ బయట బతుకుతున్నటువంటి ఎంతో మంది యువత ఈ రోజు మా భూములు మాకు కావాలి, మా భూములలో ఫార్మా కంపెనీ వద్దు, ఈడ పొల్యూషన్ మేము ఎదుర్కొనలేము, మా జీవితాలు ఆగమైతే యావం కావద్దని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో రోజుల నుంచి నన్ను కలిసిండ్రు, చాలాసార్లు కలిసిండ్రు. ఆ రోజు నన్ను పోలేపల్లికి తీసుకుపోయిండ్రు, అమ్మవారి దగ్గర రేణుకాయలమ్మ గుడి దగ్గర కూర్చోబెట్టి అమ్మ మీరు ఖచ్చితంగా రావాలి ఎలక్షన్ అయినాక మాట తీసుకున్నారు. మరి రేణుకాయలమ్మ దగ్గరికి పోయి ఇప్పుడు పూజ చేసుకొని ఇక్కడ మీ అందరి దగ్గర కలవడానికి వచ్చిన మీకు ఇచ్చిన మాట. కాబట్టి ఖచ్చితంగా అరుణమ్మ మీ ఎంట ఉంటది, అరుణమ్మ మీ ఎంబడి ఉండి ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మా కంపెనీని వేరే చోటి తరలించాలని ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా కోరుతున్నట్టుగానే వారు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎప్పటికీ నిజటోళ్ళు వీళ్ళు, ఫార్మా కంపెనీ కాదు. మీ ఎంబడి ఉండేది మన ఎంబడి ఉండేది మన ప్రజలు, మనం చేయాల్సింది మన ప్రజలకి. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ అంటే వాళ్ళు ఆదాయం కోసం, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఆలోచించుకుంటారేమో. ఉద్యోగాలు చేస్తే కూడా ఈ ప్రాంతం కంటే బయటి ప్రాంతాల వరకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మరి ఇవన్నిటిపైన కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఏ కంపెనీకో మేలు చేయడానికి ఆ కంపెనీలలో ఈ అందరి ప్రజల యొక్క భూములు తీసుకొని వాళ్ళ యొక్క కడుపు కొట్టొద్దు, వాళ్ళ జీవన ఉపాధి కొట్టొద్దు, ఆ రైతుల జీవితాల గురించి ఆలోచన చెయ్యి, పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాల గురించి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా కోరుతూ తప్పకుండా మీకు అండగా ఈరోజు ఇంతకుముందు ఆ బాబు చెప్పిండు బెదిరిస్తారు మిమ్మల్ని, ఆ బెదిరించి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఉందా? ఇల్లు ఇందిరమ్మ ఇస్తారా? చెప్పు, ఇందిరమ్మ ఉందా పైన? ఇప్పుడు పైన ఇందిరమ్మ పార్టీ ఉందా? పైన ఎవరున్నారు? నరేంద్ర మోదీ ఉన్నారు. బియ్యం ఎవరు ఇస్తున్నారు మీకు నెలకు ఫ్రీగా? మోదీ బియ్యం వస్తున్నాయి, కేంద్రంకి వెళ్ళి వస్తాయి బియ్యం, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తాయి. ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ ఇంటికెళ్ళి ఇచ్చేదేం లేదు, అరుణమ్మ అంటే అరుణమ్మ ఇంటికెళ్ళి ఇచ్చేదేం లేదు, రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఇచ్చేదేం లేదు, ఎవరింటికెళ్ళి ఇచ్చేది లేదు. ప్రభుత్వం అంటే ప్రజలది, ప్రభుత్వం అంటే ప్రజలది, ఇది ప్రజలకు హక్కు. ఏ ప్రభుత్వం ఏర్పడినా పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. ఆ యొక్క పేదలు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో అభివృద్ధిని సాధించడానికి, వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి ఏం చేయాలో ఆ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల నుంచి ఎన్నుకోబడిన తర్వాత. ఈరోజు కేంద్రంలో ఉన్నది ఇందిరమ్మ ప్రభుత్వం లేదు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఆ ప్రభుత్వం ద్వారా పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి, ఆ ఇండ్లే ఇక్కడ ఇంగిన్ని పైసలు కల్పిస్తారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం లేదు, ఆ ఇండ్లకి ఇందిరమ్మ పేరు పెడుతున్నారు, ఆ ఇండ్లకి ఇందిరమ్మ పేరు పెడతారు. మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి అంటే ఎవరైనా ప్రధానమంత్రి ఉందని అధికారంలో, ప్రధానమంత్రి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి ఇండ్లు ప్రభుత్వం. ఆ ఇండ్లని ఈరోజు పేదవాళ్ళకి అందరికి నరేంద్ర మోదీ గారు ప్రతి దగ్గర ఇచ్చిండ్రు, తెలంగాణకు కూడా ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వాటిని పేదవాళ్ళ పేరెంలో వచ్చిన ఇండ్లన్నీ డబుల్ బెడ్రూమ్లని ఎన్నో కొన్ని కట్టిండు, అయితే అవి కూడా అన్ని పాటుపడిపోయినాయి. ఈరోజు అదే లేదని చెప్తున్నా. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి పేదలకు ఇచ్చేటటువంటి ఇండ్లు ప్రతి పేదవాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు మీ గృహలక్ష్మి 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు ఇల్లు కట్టుకుంటే, ఆ 5 లక్షల ఇళ్లలో నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి ఆవాస్ యోజన పైసలు కలిపే ఇస్తారు.
వెనక్కి రాని